హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మధ్యతరగతి అమ్మాయి ఝాన్సీ థాట్స్. సో ఈరోజైతే మా హస్బెండ్ నెల్లూరు వెళ్ళిపోతున్నాడండి. అంటే ఆల్రెడీ జాయిన్ అయిపోయాడు కదా, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు జాయిన్ అయిపోయాడు కదా ఆఫీస్లో. సో ఇప్పుడు ఏంటంటే షిఫ్టింగ్ అనమాట. సో దానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా నేను ఇంట్లోనే సర్దిస్తానండి. మ్యాక్సిమం ఇంట్లోనే మన దుప్పట్లు కానీ, ఇంకా వంట చేసుకోవడానికి కొంచెం సామాన్ అవసరం అవుతుంది అప్పుడప్పుడు, ఏదైనా వంట చేసుకోవాలన్నప్పుడు. సో ఇలాంటివన్నీ కొన్ని మినిమం అవసరమైనవన్నీ కూడా నేను మొత్తం సర్దేశానండి లగేజ్లో. సో కార్లోనే వెళ్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు, అన్ని లగేజ్ అంతా కూడా బ్యాగ్ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ రూమ్ కూడా తీసుకున్నారు కదండి, అందుకే ఈ లగేజ్ అనమాట. మామూలుగా హోటల్ రూమ్లో ఉంటే ఇంత లగేజ్ అయితే తీసుకెళ్ళరు కదా. సో మేము ఆల్రెడీ ఇల్లు ఒకటి చూసామని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో. సో ఆ ఇల్లు మీకు కంప్లీట్గా చూపించలేదు, కానీ ఈ వీడియోలో మాత్రం ఆ ఇల్లు కూడా కంప్లీట్గా చూపిస్తాను. మొత్తం సర్దేసుకొని మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారండి. ఇక నేనైతే మాత్రం పార్లర్కి సంబంధించిన వస్తువులన్నీ కూడా కొనడానికి డీమార్ట్ అని, కాంప్లెక్స్ అని, ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాం అనమాట, నేను మా ఫ్రెండ్. సో ఇవన్నీ సామాన్ అంతా కూడా మొత్తం వేసుకొని నైట్ పూట వస్తున్నానండి. బాగా అలసిపోయాం, చూసారా నా ఫేస్ కూడా ఎలా ఉందో, బాగా డల్ అయిపోయింది. అంటే మొత్తం కూడా కవర్ చేస్తున్నామండి. ఇవన్నీ కూడా చేసుకుంటే త్వరలోనే మేము పార్లర్ని స్టార్ట్ చేస్తామన్నమాట. సో November 8th అండి, ఇది చాలా స్పెషల్ అనుకోవాలి. సో ఈరోజు నేను పార్లర్కి వెళ్ళిపోతున్నానండి, ఫస్ట్ డే అనమాట. సో అన్ని సామాన్ అన్ని మ్యాక్సిమం వచ్చేసాయి, కానీ ఇంకా రావాల్సినవి కూడా ఉన్నాయండి ఆర్డర్ పెట్టినవి. సో ఫస్ట్ డే ఫస్ట్ టైం నేను పార్లర్కి వెళ్ళబోతున్నాను అనమాట. ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఒకసారి వెళ్ళి పార్లర్కి వెళ్ళేసి వస్తానండి. ఒక హాఫ్ డే అలా స్పెండ్ చేసి ఎలా ఉందనేది చూసుకుంటాము. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కూడా వస్తున్నాము. కావలసిన వస్తువులన్నీ కూడా ప్యాకింగ్ చేసుకున్నాము. నేను అంతకుముందు పాత వీడియోలో నెల్లూరులో ఉన్నప్పుడు ఇలా బ్యాగ్ తగిలించుకొని మొత్తం కూడా పార్లర్ నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు మీకు చూపించాను. ఇప్పుడు నేను పార్లర్ నడుపుతున్నానండి. నాకైతే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. దానికి కావాల్సిన లగేజ్ అంతా మొత్తం మా ఇంట్లోనే చాలా వరకు ఉండిపోయిందండి. నేను వెళ్ళినప్పుడల్లా వాటిని తీసుకెళ్తాను అనమాట. సో వెళ్తే నా ఫ్రెండ్ వస్తుంది అనమాట బైక్లో నన్ను రిసీవ్ చేసుకోవడానికి బండి మీద. సో చూసారు కదండి, ఇవన్నీ డీమార్ట్లో కొన్న వస్తువులు అనమాట. ఇవన్నీ కూడా మాకు పార్లర్లో అవసరమైనవి. ఇవన్నీ ఆటోలో తెచ్చి ఇక్కడ ఒక మూలన పెట్టామండి. సో ఇదే మా పార్లరు. భయపడకండి, చూడటానికైతే మాత్రం ఇది మామూలుగా అయితే హౌస్ అండి. యాక్చువల్లీ అంతకు ముందు వరకు హౌస్ అనమాట, వాళ్ళు హౌస్గా యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు మేము దీన్ని పార్లర్గా మౌల్డ్ చేయబోతున్నాం అనమాట. చూసారు కదా, ఈ పేపర్ ఇవన్నీ కదా వాల్ పేపర్స్. సో వీటితో మేము పార్లర్ని అందంగా తీర్చిదిద్దాలనుకున్నామండి. చూసారు కదా వాల్స్ ఎంత డ్యామేజ్ అయిపోయి ఉన్నాయో. చాలా అంటే చాలా ఓల్డ్ హౌస్ అనమాట. మీకు ఈ మోడల్ కానీ ఈ వాల్స్ కానీ చూస్తేనే అర్థమైపోతుంది. మేము ఇంకా గ్లాస్ ఫిట్టింగ్స్, ఇంకా మిర్రర్ అవన్నీ కూడా ఫిట్టింగ్ చేసాం కదండి. సో ఇప్పుడిప్పుడే కొంచెం ఈ వాల్ స్టిక్కర్ వేసేస్తే ఇంకా కొంచెం పార్లర్కి ఒక లుక్ అనేది వస్తుంది. ఆ గోడలన్నీ కూడా యాక్చువల్లీ ఓనర్స్ పెయింటింగ్ వేసి ఇస్తామన్నారండి, కానీ మేము ఈ స్టిక్కర్స్ అతికిచ్చారు కాబట్టి వద్దని చెప్పేశాము. చూసారు కదండి ఎంత డ్యామేజ్గా ఉన్నాయో. ఇలా ఉన్న వాటిని మేము ఎలా మారుస్తామో మీరు చూడండి. అసలు మొత్తం కూడా స్టిక్కర్స్ చాలా వరకు 8 స్టిక్కర్స్ దాకా మేము చేసాము. మొత్తం బయట కూడా అండి, బయట స్టిక్కర్ కూడా. సో మిస్ అండ్ మిస్సెస్ అని పార్లర్ అనమాట. కానీ ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ పోయిందండి. మిస్సెస్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ పోయిందనమాట. MRS పెట్టాల్సింది మిస్సెస్ MISSESS అని పెట్టారు. సో దీన్ని మాత్రం చేంజ్ చేయడానికి కొంచెం టైం పట్టిందనమాట. వెంటనే వాళ్ళ చేతుల్లోనే పని కాబట్టి సో వీళ్ళు తీసుకొచ్చేసి పెట్టేశారండి. సో ఇది బయట పెట్టే బోర్డు. ఇంకోటి సెకండ్ బోర్డు ఇదండి. సో ఏవైతే మేము సర్వీసెస్ చేస్తామో అది ఇంకో బోర్డు మీద ఇలా పెట్టాము. సో ఇదండి చూడండి, చాలా బాగుంది. నాకైతే చాలా మంచి లుక్ వచ్చింది అనిపించింది. చూడండి, పార్లర్లో లోపల వైపు అనమాట ఫేషియల్ రూమ్ ఇది. మొత్తం కూడా స్టిక్కరింగ్ చేసిన తర్వాత ఎంత అందంగా మారిందో చూడండి. అసలు మామూలుగా అయితే దీని ముందు చూసారు కదా వాల్స్ ఎంత డ్యామేజ్గా ఉన్నాయో, కానీ ఇప్పుడు మాత్రం ఎంత అందంగా ఉందో చూడండి. ఇంకా బయట బోర్డు అయితే ఇలా ఉందనమాట. బయట మాత్రం మంచి అందంగా ఉందండి, కానీ కింద వాల్స్ ఇవన్నీ కూడా త్వరలోనే చేంజ్ చేస్తాము. ప్రస్తుతానికైతే ఇప్పటికే బడ్జెట్ చాలా ఎక్కువైపోయింది. సో మన MRS అయితే వచ్చేసిందండి, మిస్ అండ్ మిస్సెస్ ఇదనమాట కరెక్ట్ స్పెల్లింగ్. సో ఇంకా ఇప్పుడైతే మాత్రం నేను నెల్లూరు వచ్చేసానండి. నెల్లూరు వచ్చి మా హస్బెండ్తో బాబా టెంపుల్కి వచ్చాను. ఈరోజు దివాళీ అండి. మా పెద్ద అబ్బాయి కూడా వచ్చేసాడు అనమాట. ఇంకా ఈవినింగ్కి మా చిన్నోడు కూడా వచ్చేస్తాడు. సో చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ ప్రసాదం తింటున్నాడు మా వాడికి. పులిహార, గుళ్ళో పులిహార అంటే చాలా ఇష్టం. చాలా మందికి గుళ్ళో పులిహారని ఇష్టపడతారు కదా. సో అలాగే మా వాడికి కూడా చాలా చాలా ఇష్టం అనమాట. ఇంట్లో చేసిన దానికన్నా కూడా గుళ్ళో చేసింది.
ఇంకా ఈవినింగ్ టైం అయితే వచ్చేసిందండి. మా చిన్న అబ్బాయి కూడా వచ్చేసాడు. సో మంచి పండగ వాతావరణం అండి. చాలా రోజుల తర్వాత మేము నలుగురం కలిసామన్నమాట. ఇలా మా ఇల్లు చాలా చిన్నగా, అంటే వంట రూమ్ కూడా ఉండదండి. సో ఇలా ఒక బల్ల మీద పూజ అది పెట్టేసుకొని మంచిగా మా హస్బెండ్ మొత్తం డెకరేట్ చేశారనమాట. పిల్లలు, మా హస్బెండ్. ఇది అయితే మాత్రం ఖచ్చితంగా ఆ డిజైన్ మా హస్బెండ్ వేసిందండి. ఇందాక మీరు చూసిన డిజైన్ అయితే మాత్రం మా హస్బెండ్ వేసింది. సో ఇవి డీమార్ట్లో కొనుక్కొచ్చాము ముందు రోజు వెళ్ళి. చూడండి, అవి చాలా అందంగా ఉన్నాయన్నమాట. ముందు రోజు వెళ్ళి షాపింగ్ చేస్తామండి, మా పెద్ద అబ్బాయి, నేను, మా హస్బెండ్ వెళ్ళి. సో అవే అనమాట ఇవి దివాళీ రోజు. ఇదేనండి మా హౌస్, మీకు ఇంతవరకు చూపించలేదు కదా. చూడండి, ఇది 2 రూమ్ అనమాట. అంటే ఒక పెద్ద పెద్ద రూమ్స్. బయట వచ్చి బాగా పెంట్ హౌస్ అండి. బయట ఎంత స్పేస్ ఉందో చూడండి. చాలా అంటే చాలా స్పేస్ ఉంటుంది. అన్నీ కూడా బండలేసి మంచిగా కవరేజ్ చేశారండి, చాలా అందంగా. అలా సిమెంట్తో వదిలేయకుండా. ఈసారి మేము దీపాలతోనే సరిపెట్టాము. ఇలా మొత్తం కూడా క్రాకర్స్ కాల్చడం కానీ అలా ఏమి లేదండి. బయట వాతావరణం ఇలా ఉంటే ఎంత బాగుంటుందో కదా. నాకైతే ఈ హౌస్ చాలా చాలా బాగా నచ్చింది. మొత్తం కూడా చుట్టుపక్కలంతా కూడా క్రాకర్స్ అండి. చూడండి, ఇంటి కింద కూడా మామూలుగా కాల్చలేదు అసలు. ఆ సౌండ్కి దద్దరిల్లిపోయిందనమాట. సో ఇలా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మేము మాత్రం అస్సలకి మేము దాని జోలికే వెళ్ళలేదండి. ఈసారి మా పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్ ఏమి చూపించలేదు. నాతో పని లేకుండా నేను స్నానం చేసి వచ్చేసరికి మా పిల్లలు, మా హస్బెండ్ మొత్తం కూడా రెడీ చేసేసారండి. సో నేను వచ్చి పూజ చేశాను అంతేను. సో ఇలా బయటకు వచ్చేసామండి ఈవినింగ్ టైంలో సరదాగా. ఎప్పుడు కూడా దివాళీ రోజు ఈవినింగ్ టైంలో ఇలా మా పిల్లలు, నేను వచ్చేవాళ్ళం అనమాట. కానీ ఈసారి మా హస్బెండ్ కూడా యాడ్ అయ్యారు. సో నలుగురం కలిసి ఇలా వీధులన్నీ తిరుగుతున్నామండి. సో ఆ తర్వాత నేను ఒంగోలుకైతే వచ్చేసాను. నెక్స్ట్ రోజు పార్లర్కి అయితే వెళ్ళానండి. సో ఇది వచ్చేసి గ్లాస్ అండి. మా పార్లర్కి ఈ గ్లాస్ అనేది అటాచ్ చేయించారనమాట. సో దగ్గర 10,000 దాకా అయిందండి ఇది. కానీ ప్రొటెక్షన్ కోసం దీన్ని కూడా చేసాము. సో హౌస్ని మేము మొత్తం కూడా పార్లర్లా ఎలా మోల్డ్ చేసామో చూసారు. చూడండి ఎంత బాగుందో అసలు. మొత్తం స్టిక్కరింగ్ చేసిన తర్వాత మీరు చూడలేదు కదా. సో ఈ స్టిక్కరింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలోనే మీకు చూపిస్తానండి. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇదైతే మాత్రం మా అన్నయ్య వాళ్ళ పెళ్లి రోజు వాళ్ళ గుడికెళ్ళి వచ్చేసరికి నేను సర్ప్రైజ్గా కేక్ తెప్పించి ఇలా చేయించానండి. వాళ్ళు చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారనమాట. చూడండి మీరు కూడా మా కన్వర్జేషన్ మొత్తాన్ని. పేర్లు ఏవైతే ఆన్లైన్లో పెట్టాను బండి లేక. ఈరా కత్తి కసకస కోసేస్తారు. అడ్డంలేండి మీరు. పెట్టింగ్ ఒక్కొక్కరికి చెప్పు. వెనకరా చిన్న పట్టదు బ్రహ్మాండం పట్టి నువ్వున్నా ఒక పక్కన సరి చేయడానికి. నేను ఫోటోలు తీస్తున్నాను, నువ్వు అది మాత్రం చూడలేవు. అయ్యింది మా ముందు ఆయన బట్టి ముందు పెట్టి తిన్నాం అనుకున్నా. కూర్చో నాన్న కూర్చో. ఇంకా కానీ వరుసన కానీ అక్కడే ఉండండి. కొంచెం 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 తినలేనా బన్ అంటే ఉండండి ఒక్క నిమిషం. పెట్టమ్మా. ఉండానా ఉండు ఉండు ఉండు.
నేర్చుకుంటాడు నేర్చుకున్నాడు బాగా అమ్మాయికి రాత్రి మామూలుగా పెడతాను చెప్పింది కుదిరాయి ఏం లేదు ఫోటో చేయటానికి అదిగో నాకు ఆ, నాకు నాలుగు కూర్చోనా మీరంటే మీరంటే మీ మీద ఏడు కదా మొదలు పెట్టి పిల్ల పెడుతున్నారు ముందుగానే అయిపోవద్దు సిద్ధిగా తీసా ఫోటోలు ఈ వీడియో తీరా వీడియోనే చేస్తున్నాను. ఓకే కూర్చోండి ఇంకా బిడ్డలు రాని. కాగితం మొక్క ఉందా కాగితం మొక్క బండలు దోపినట్టు పట్టుకోండి. కానీ నాన్న సన్నీ నువ్వు వెళ్ళు. వీడియో తీసావా ఆ, ఇప్పుడు అమ్మకి దోపాలి. ఈడు పడట్లేదు. అది జరిగి నించోండి అట్ట పక్క పక్కన నించోండి, ఇంకా పక్క పక్కన నించోండి. అయిందా ఓహో ఏమై అమ్మ దాంట్లోకి ఎప్పుడన్నా మళ్ళీ అన్నం పెట్టకపోతే నేను మనకి నించోండి, పక్కన నించోండి దగ్గర. ఓకే తినా ఎక్కి పెట్టేది దిగు అని ఒకసారి మళ్ళీ తిందామనే అది కొంచెం కొంచెం చల్లన్నా ఎదురై సొక్కలో పెడుతున్నాడు ఏంటి నించోపోండి ఇద్దరు నించోండి. ఇక్కడ నేను తెచ్చింది పెద్దగా ఏం లేదండి, ఒక చిన్న కేక్ తీసుకొచ్చాను అంతేను. కానీ దానివల్ల ఎంత సంతోషమో, వాళ్ళకి ఎన్ని మెమరీస్ క్రియేట్ అయినాయి చూసారు కదా. సో ఎవరికైనా సరే ఇలా ఒక సర్ప్రైజ్ ఇచ్చామంటే అది పెద్ద కాస్ట్తో మనకి సంబంధం లేదండి. ఏది చిన్నది ఇచ్చినా కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇంత చిన్న కేకు మా ఇంట్లో అందరం కలిసి ఇలా హ్యాపీగా ఉండడానికి పాసిబుల్ అయిందనమాట. ఇంకా మా అమ్మ అయితే వాళ్ళ మనవడికి కేక్ పెట్టిందనమాట, ముద్దుల మనవడికి. సో ఇంకా ఇలా ఫ్యామిలీ ఫొటోస్ తీసామండి. ఫొటోస్ ఎప్పుడైనా కానీ మెమరబుల్గా ఉంటాయండి. మనతో ఉండేది ఎప్పుడైనా సరే ఫొటోసేనండి. ఎప్పుడైనా తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మెమరీస్గా ఉంటాయన్నమాట. ఇంకా మా పార్లర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఒక మంచి రోజు చూసి మేము ఇంకా సర్వీసెస్ స్టార్ట్ చేసామన్నమాట. సో ప్రీవియస్ చెప్పింది నార్మల్గా పార్లర్కి వెళ్ళడము, ఇదైతే మాత్రం సర్వీసెస్ స్టార్ట్ చేసామండి ఈ రోజే. మా అమ్మని చైర్లో కూర్చోబెట్టాను అనమాట ఫస్ట్ టైము. ఆ ఫోటో అయితే మిస్ అయిందండి, తప్పకుండా ఎప్పుడైనా వీడియోలో నేను షేర్ చేస్తాను. సో ఈ రోజు నేను పార్లర్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మేకప్ చేయబోతున్నాను. బ్రైడ్ అయితే వస్తుందండి. సో బ్రైడ్ మొత్తాన్ని రెడీ చేసిన తర్వాత బ్రైడ్ ఎలా ఉందో కూడా మీకు వీడియో షేర్ చేస్తున్నాను. చూడండి ఒక్కసారి. నేను బిఫోర్ వీడియో అయితే మాత్రం నేను మీకు చూపించలేకపోయినా తన బిఫోర్ ఫోటో. సో ఇది ఆఫ్టర్ ఫోటో అనమాట. చాలా బాగా వచ్చిందండి, చాలా సాటిస్ఫై అయ్యారు. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చూస్తారు కదా, ఇలా ఉందనమాట. నెక్స్ట్ వైట్ సారీ కట్టినప్పుడు మేము వెళ్ళి ఉంటుంది కదండి, పెళ్లి మండపంకి వెళ్ళి కట్టామన్నమాట. సో నేను చేసిన హెయిర్ కట్ అండి ఇది. సో ఇలా హెయిర్ కట్స్ ఇవన్నీ కూడా కంటిన్యూగా ఇంకా స్టార్ట్ చేసేసామండి. సో మా పార్లర్ అయితే హ్యాపీగా అలా రన్ అవుతుందన్నమాట. మంచి సక్సెస్ అవ్వాలని మీరు కూడా మాకు బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను.
సో ఇదండి. ఇంకా మీకు పార్లర్ మొత్తాన్ని కూడా స్టిక్కరింగ్ చేసిన తర్వాత చూపించలేదు కదా, ఒకసారి మా పార్లర్ని స్టిక్కరింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. ఫస్ట్ అయితే మీకు తెలుసు కదండి ఎలా ఉందో. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. అసలు ఇది చూడంగానే ముందు చాలా మంచి ఫీలింగ్ వస్తుందన్నమాట. సో చూసారు కదండి, అలా రిలాక్స్గా ఉంటుంది. దాన్ని చూసి మనకి ఇలాంటి పిక్చర్స్ చూసి కూడా మన దగ్గరకు వస్తారు. సో లోపలికి వచ్చిన తర్వాత మన వర్క్ చూసి ఖచ్చితంగా వాళ్ళని సాటిస్ఫై చేస్తామండి మేము. సో అలాంటి ప్రొడక్ట్స్ని వాడతాము, నెంబర్ 1 ప్రొడక్ట్స్ని. నేను ఇక్కడైతే మాత్రం ఎక్కువగా వైట్ని ప్రిఫర్ చేస్తానండి. సో పింక్ అండ్ వైట్ మంచి కాంబినేషన్ అనమాట. సో అందుకే వైట్నే ప్రిఫర్ చేశాను. అది మాస్తుంది అని తెలుసండి, కానీ ప్రతి దగ్గర కూడా కర్టన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా వైటేనండి. సో ఈ చైరు, ఇంకా ఈ చైర్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్క దగ్గర అనమాట. సో అంటే కొన్ని ఆన్లైన్లో పెట్టాను, కొంతమంది దగ్గర తెప్పించాను, కొన్ని హైదరాబాద్లో తెప్పించాను. ఈ కర్టన్స్ అయితే ఒంగోలులో ఒక క్లాత్ తీసుకొని కుట్టించాను. సో ఇలా రకరకాలుగా చేసామండి. సో ఇవైతే బెడ్స్ చూడండి, వైట్ కలర్లో. మనము మామూలుగా అయితే వైట్ కలర్ మాస్తుంది అనుకుంటారు కదా, అని అసలు అలా ఆలోచించాల్సిన అవసరమే లేదండి. వైట్ బెడ్ మీద పనుకుంటే ఆ ప్లెజెంట్ కానీ, ఆ మైండ్ కానీ, ఆ రిలాక్స్, ఫేషియల్ చేసినప్పుడు వాళ్ళు ఎంత బాగా రిలాక్స్ అవుతారు. ఈవెన్ చైర్స్ కూడా, కూర్చునే చైర్స్ కూడా నేను వైటే పెట్టానండి. దానికి తగ్గ పిక్స్ కానీ, ఈ కొటేషన్స్ కానీ, సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. చూసే వాళ్ళకి చాలా బాగుంటాయి. ఇంకా ఆహ్లాదకరంగా ఉండడానికి ఇంకా ఇలా ప్లాంట్స్ కూడా పెట్టానండి, కొంచెం గ్రీనిష్గా కనిపిస్తుందని చెప్పేసి. చూడండి ఇవన్నీ కూడా ఒక గౌన్ అనమాట. ఇది బెడ్ మీదే ఒక గౌను వాళ్ళకి తీసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు. సో ఇవన్నీ కూడా ఇంకా మిషనరీస్ అండి. ఇవన్నీ ఒక స్టాండ్ తీసుకొని మిషనరీస్ కూడా అన్నీ ఒక దగ్గర సెట్ చేసుకున్నాము. సో చూడటానికి ఆర్గనైజ్ అనేది మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నానండి. చాలా చూడటానికి మాత్రం వెంటనే హ్యాపీగా పనుకోవాలి బెడ్ మీద అన్నట్టు అనిపిస్తుంది అనమాట. నాకైతే హ్యాపీగా ఉందండి. ఇలా వైట్ అండ్ పింక్ కాంబినేషను చాలా అద్భుతంగా ఉంది. నాకైతే ప్లెజెంట్గా కూడా ఉంటుందండి. సో అలానే క్లయింట్ కూడా అలానే ఫీల్ అవుతారు కాబట్టి సో నేను ఇలా ట్రై చేశాను అనమాట. సో ఇదైతే మాత్రం ఇంకా మాకు మా ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన బాక్స్ అండి. దాంట్లో ఒక పార్లర్కి సంబంధించిన ఇవన్నీ పెట్టుకుంటాము. ఇంకా మా దగ్గర ఉన్న సర్వీసెస్ మాత్రం వచ్చారంటే మాత్రం రిలాక్స్ అవ్వకుండా మాత్రం వెళ్ళరండి. సో అలా ఉంటుందన్నమాట సర్వీసెస్. పెడిక్యూర్కి అయితే ఈ పిక్ మేము సెలెక్ట్ చేసామండి. చాలా బాగుంది కదా. అంటే మనం ఏదైనా సరే అది చూడంగానే చేయించుకోవాలి అన్నట్టు ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇదైతే హెయిర్ వాష్ స్టేషన్ అండి. పెడిక్యూర్ కానీ హెయిర్ వాష్ స్టేషన్ కానీ మొత్తం కూడా ఈ రూమ్లోనే ఉంటుంది. చూసారు కదా, చూడంగానే చాలా మంచి లుకింగ్ అనేది రావాలండి. మనకి వైట్ అనేది ఖచ్చితంగా ఒక ప్లెజెంట్ అయిన వాతావరణం అనమాట. ఎవరు వచ్చినా సరే ఈ కర్టన్స్ ఎక్కడ తీసుకున్నారు, ఈ కర్టన్స్ చాలా బాగున్నాయి, వైట్ భలే ఉంది, ఇలానే అన్నారండి. సో అందరికీ బాగా నచ్చిందనమాట. మనం చిన్నగా మెయింటెనెన్స్ చేసుకుంటే వైట్ అనేది బాగుంటుంది. మనం అలా కాదని డార్క్ కలర్స్ తీసుకుంటే అంత ప్లెజెంట్గా ఉండదండి. నెక్స్ట్ ప్రతి పిక్చర్ కూడా 1కి 10 సార్లు ఆలోచించి ఒక 100లో ఒకటి సెలెక్ట్ చేసామన్నమాట. సో చూడంగానే రిలాక్స్ అనేది రావాలి, చూడంగానే ఇంట్రెస్ట్ రావాలి, చూడంగానే అబ్బా బాగుంది ఈ పిక్ అన్నట్టు ఉండాలన్నమాట. సో ఏ సర్వీసెస్ పిక్ అయితే బాగుందో ఆ సర్వీసెస్ చేయించుకోవాలనే ఆలోచన వాళ్ళకి రావాలండి. సో టోటల్గా మా పార్లర్ అయితే ఇది. సో నెక్స్ట్ అయితే కిచెన్ ఉంటుందండి. ఆ కిచెన్లో మొత్తం కూడా మేము ఏ ప్రోడక్ట్ అయితే వాడతామో ఆ ప్రోడక్ట్ మొత్తం కూడా కిచెన్లో పెట్టేస్తాము. సో టోటల్గా ఇదండి. చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇదైతే మనకి కార్తీక మాసం వస్తుంది కదండి, కోటి సోమవారము ఇలా పౌర్ణమి అని. సో నెల్లూరుకి వెళ్ళిపోయానండి. నేను మా హస్బెండ్ ఎప్పుడు కూడా ఇలా ఒత్తులు వెలిగిస్తామన్నమాట ఇద్దరం కలిసి. అది ఖచ్చితంగా ఒక రోజైతే మాత్రం ఇద్దరం కలిసి చేస్తామండి. ఇది బాబా గుడి అనమాట, మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లో. మేమిద్దరం కలిసి చేసామండి. సో నేను కింద కూర్చోలేను కాబట్టి కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది కదా, సో అందుకే మా హస్బెండే మొత్తం చేశారండి. చాలా బాగా జరిగిందనమాట, ప్రశాంతంగా ఉంది, అంతా మంచి జరగాలండి. సో మా పార్లర్ మంచిగా అభివృద్ధి చెందాలని మీరు కూడా బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.